నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ప్రశాంత్ వర్మ అంటే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో తను ఎలాంటి సినిమాలు తీశారు మనం చూసాము. చాలా చిన్న ఏజ్లోనే చాలా పెద్ద బరువుని మోస్తున్నాడేమో అనిపిస్తుంది ఆ డైరెక్టర్ చూస్తే. హనుమాన్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసు. సో దాని తర్వాత తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కాకపోతే ఇప్పుడు అన్ని కేసులలో ఇరుక్కపోయాడు ప్రశాంత్ వర్మ. రీసెంట్గా బాలయ్య కూడా తన మీద కేసు ఫైల్ చేశాడని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చేసింది. అసలు ఇంతకు ఏం జరిగింది ప్రశాంత్ వర్మకి, అసలు ఎందుకు సినిమాలు మరి ఆగిపోయాయి అనేది కూడా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ప్రశాంత్ వర్మ మంచి సినిమాలు తీశాడు, మంచి పేరు వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ లిస్ట్లో ది బెస్ట్, ఇంకా టాప్ 1 పొజిషన్కి దగ్గర ఉన్న వ్యక్తిలాగా మాట్లాడిన అంటే వినిపించిన పేరు ప్రశాంత్ వర్మ. బాలకృష్ణ గారి అబ్బాయి అరంగేట్రం కూడా చేసేది ప్రశాంత్ వర్మే. ఆయన డైరెక్షన్లోనే డెబ్యూ రాబోతుందని చెప్పేసి వినిపించిన పేరు గట్టిగా. తీరా చూస్తే సినిమా నుంచి తప్పుకోవడం, ఇప్పుడు చూస్తేనేమో బాలయ్య కేసు ఫైల్ చేయడం. ఏంటిది? మనం మొన్న పాతకాలం నుంచి ఈ కాలం వరకు హీరోలు, సినిమాలు, తీర్చిదిద్దులు మాట్లాడుకున్నాం, ప్రేక్షకుడి టేస్ట్. అవునా? ఇప్పుడు అదే కోణం చెందిన ఇంకో కొత్త స్టోరీ చెప్తా. దీంట్లో మనకు తెలిసిన చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక హీరో పెద్ద హిట్ కొట్టాడు. ఎంత పెద్ద హిట్ అంటే అసలు 375 డేస్ సినిమా, అది 500 డేస్ సినిమా అది. ఓకేనా? హిట్ కొట్టాడు అని తెలియగానే ఇతని నెక్స్ట్ సినిమా నాతో, నెక్స్ట్ సినిమా నాతో, నెక్స్ట్ సినిమా నాతో అని చెప్పేసి ఒక వరుసగా 7-8 మంది బ్లాక్ చేసుకుంటారు. సూట్ కేసులు ఇచ్చి, అడ్వాన్స్లు ఇచ్చి. ఆ మేనేజర్ని పెట్టుకుంటాడు వెంటనే. జూలై నుంచి ఈయన, తర్వాత ఈయన ఓకే 3 ఏళ్ళ వరకు బుక్ అయిపోయాడు మా హీరో. నెక్స్ట్ డైరెక్టర్ హిట్ కొట్టాడు. మామూలు హిట్ కాదు, ఎంత పెద్ద హిట్ అంటే అంత పెద్ద సర్ప్రైజ్. కొత్త డైరెక్టరు పెద్ద హిట్, పాన్ ఇండియా రేంజ్లో పెద్ద హిట్ కొట్టాడు. సినిమా బడ్జెట్ 3 కోట్లు అంట, వచ్చినాయి 300 కోట్లు అంట అని టాకు. ఓకేనా? ఇప్పుడు చూడు అది ఎలా ఉంటుంది. ఆ డైరెక్టర్ నాతో పని మళ్ళీ 10 మంది ప్రొడ్యూసర్లు అడ్వాన్స్లు ఇచ్చుకుంటారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, కృష్ణానగర్లో కథ పట్టుకొని తిరుగుతారు చాలామంది. మంచి కథ రాసుకుంటారు, మంచి కథ, దాంట్లో అన్ని క్యారెక్టర్స్ అవి ఇవి రాసుకొని 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాన్ని పట్టుకొని అప్పటికప్పుడు ఇంకా వచ్చే చాలా సినిమాల్లో చూసి వీళ్ళు అరే నా పాయింట్ ఇందులో ఆల్రెడీ ఉంది అని దీన్ని ఇంకోలా మార్చుకొని కథను ఇంకా మెరుగుపరుస్తాడు. 5 years తిరుగుతాడు ఆ కథ పైన. ప్రొడ్యూసర్ దొరుకుతాడు, మొత్తం శ్రమంతా పెట్టి తీస్తాడు, సినిమా హిట్ అయితే. ఓకేనా? నీ దగ్గర నువ్వు 5 ఏళ్ళ నుంచి ప్రాణం పెట్టి రాసుకున్నావు కాబట్టి ఆ కథ హిట్ అయింది. నెక్స్ట్ నీకు నేను అడ్వాన్స్ ఇచ్చా, 3 నెలల్లో మన ప్రాజెక్ట్ మొదలు పెట్టండి అని చెప్పి 3 నెలల్లో నువ్వు ఏ కథ రాసుకుంటావు? ఇప్పుడు అడ్వాన్స్ నా దగ్గర కథ లేదండి అని అయితే చెప్పావుగా. ఆఫరు ఎందుకు వదులుకుంటావు? తీసుకొని ఏదో ఒకటి రాసేస్తావు, అది హిట్ అవ్వదు. నీ అదృష్టం బాగుంటే నువ్వు ఒకవేళ కృష్ణానగర్లో తిరిగేటప్పుడు నీ దగ్గర 5 కథలు ఉన్నాయనుకో, ఓ 4-5 సినిమాలు నువ్వు రాసుకోవచ్చు, అన్నీ హిట్లు అవుతూ ఉంటాయి. ఆ తర్వాత నీ దగ్గర స్టఫ్ ఉండదు. ఇప్పుడు ఏంటి మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్స్, తేజ అనే డైరెక్టర్ వచ్చాడు. ఉషాకిరణ్ మూవీస్లో చిత్రం, జయం, తర్వాత నువ్వు నేను పెద్ద హిట్. చిత్రం ఏంటంటే అది ఒక సర్ప్రైజింగ్ హిట్, ఇంటర్మీడియట్లో ప్రెగ్నెంట్ అనేది. నువ్వు నేను బాగా కనెక్ట్ అయిపోయి యూత్కి, పాటలతో అన్నితో. ఎక్కడ చూడు ఆహా ఓహో ఆనంది ఆర్ట్స్ లలలలా. సో అది చిత్రం, తర్వాత నువ్వు నేను అదే ఫాంట్ అలా ఉండేసరికి మళ్ళీ జయం కూడా తనే కదా. తర్వాత అక్కడ దాకా వద్దాం. అది అయిన తర్వాత ఇంత పెద్ద హిట్, పాత సినిమా హిట్, ఇది పెద్ద హిట్. అరే భలే ఉన్నాడు డైరెక్టర్, మంచి మ్యూజిక్ బాగుంది, పాటలు హిట్. అప్పట్లో పాటలకు కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది, మార్కెట్ ఉండేది. క్యాసెట్లు, సీడీలు అమ్ముడుపోయేవి కాబట్టి వాళ్ళు దానికి కూడా సినిమాకి సక్సెస్ మీట్ లాగా ఆడియో కూడా ట్రిపుల్ ప్లాటినం డిస్క్, డబుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్లు చేసుకునేవాళ్ళు. ప్లాటినం డిస్క్లు అట్లా ఫంక్షన్స్ చేసేవాళ్ళు. సో అవి కూడా హిట్ అయ్యేవి. దానికి ఒక మార్కెట్, సపరేట్ బేస్ మార్కెట్ ఉండేది. అట్లా ఈయన నమ్మితే మళ్ళీ ఇంకో సినిమా కొత్త ప్రొడ్యూసర్ రాగానే వెంటనే జయం, ఆ తర్వాత ధైర్యం, నిజం, అవునన్నా కాదన్నా, ఇక ఇక్కడ దాకా ఆయన గ్రాఫ్ చూద్దాం. అన్నీ ఒకటే స్టోరీలు, అన్నీ ఒకటేలాగా ఉంటాయి. కొంచెం చేంజ్, అన్నీ ఒకటే స్టోరీలు. చూసి అలసిపోయాడు ప్రేక్షకుడు. నువ్వు మారితే కానీ నేను దగ్గర రానన్నాడు. మారావు, నేనే రాజు నేనే మంత్రి లాంటి సినిమాలు తీసావు, ఓకే ఇంకా అంతే కదా, అయిపోయింది. ఇంకా నీ దగ్గర ఇంకే స్టఫ్లు, మరి అది కూడా నీకదో ఇంకెవరిదో నాకు తెలియదు. అలానే నేను ఏమన్నా ఇప్పుడు ఆయన పాపం
ఇండస్ట్రీలో మన పైరసీ మీద పోరాడుతున్నాడు, ఆ టెక్నాలజీ మీద పైరసీ ఆగిపోవాలని చాలా ట్రై చేస్తున్నాడు. అప్రిషియేట్ హిమ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు తరుణ్, ఉదయ్ కిరణ్, అలాగే వరుణ్ సందేశ్, తనీష్, ఇంకొంతమంది ఈ తరహా వాళ్ళు. ఫస్ట్ సినిమా పెద్ద హిట్, తర్వాత సినిమా కూడా పెద్ద హిట్, నెక్స్ట్ సినిమా కూడా పెద్ద హిట్. ఇంకా తర్వాత ఆ 3 హిట్లు అయ్యేసరికి ఏం చేసావు, 3 ఏళ్ళకి సరిపడా 5 ఏళ్ళకి సరిపడా డేట్లు ఇచ్చేసావు. తర్వాత ఉదయ్ కిరణ్కి అప్పటివరకు బాగానే ఉంది, నువ్వు నేను మనసంతా నువ్వే, అంతవరకు ఓకే. తర్వాత మెల్లిమెల్లిగా లాస్ట్ హోలీ అంట, అదేం సినిమా అమ్మో, అదైతే దారుణం. శ్రీరామ్ అనే సినిమా చేశారు, పోలీస్ క్యారెక్టర్, అది కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇక అట్లా ఆయన గ్రాఫ్ పడిపోయి అన్నీ రాస్తారు కూడా అంతే. ఫస్ట్ టాప్ వరుసపెట్టి అన్ని సినిమాలు ఒప్పేసుకున్నాడు, ఏవేవేవో అయిపోయాయి. నెక్స్ట్ తరుణ్ అంతే, వరుణ్ సందేశ్ అంతే, అందరూ అంతేగా, మన కళ్ళ ముందేగా వీళ్ళని అందరినీ చూసాం మనం. అంటే ఏంటంటే నేను ఇప్పుడు ఇది ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, ఒక హిట్ కొట్టిన తర్వాత వెంటనే ఇలా అడ్వాన్స్ ఇచ్చి నువ్వు బ్లాక్ చేసుకొని, ఈ బ్లాక్ చేసుకో, ఆయనకు టైం ఇవ్వు. ఇంకో కథ మీరు ఎంతవరకు రెడీ చేస్తారంటే నాకు కొంచెం టైం కావాలంటే ఒక 6 months ఇనఫ్ ఇవ్వు. వెంటనే మెడ మీద కత్తి పెట్టి లేదు నెక్స్ట్ మంత్ మనం సెట్స్కి వెళ్ళిపో, వెళ్ళి ఏం చేస్తావు సెట్స్కి వెళ్ళి, ఇక్కడ ఏం లేదు, సెట్స్కి వెళ్ళి ఏం చేస్తావు చెప్పు. అట్లా ఆ డైరెక్టర్ గ్రాఫ్ పోతుంది, వీళ్ళ గ్రాఫ్ పోతుంది. అయితే ఇప్పుడు నేను ప్రశాంత్ వర్మ గురించి టాలెంట్ లేదని చెప్పట్లా, హీ హ్యాడ్ మెగా టాలెంట్. ప్రశాంత్ వర్మది ఏంటంటే ఒక టీం, వీళ్ళంతా టీం వర్క్. నువ్వు ప్రతి సినిమా చూస్తే కథ బై వీటి టీం ఉంటుంది, ఒక మంచి టీం వర్క్ ఇది. అందరూ కలిసి చేసుకుంటారు పనులన్నీ కూడా. పేరు ప్రశాంత్ వర్మ ఉన్న ప్రశాంత్ వర్మ టీం, వాళ్ళ మంచి టీం ఉంది వీళ్ళకి. ఇది కూడా చేశారు కదా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. ఈ టీం కలిసి చేసే పనులు ఇవన్నీ యాక్చువల్గా. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈయన టీంతో కలిసి పనిచేసి అన్ని హిట్ అవుతాయి. అధీరా అని ఇంకో సినిమా వస్తుంది మనకు, దాసరి కళ్యాణ్ హీరోగా. అండ్ చాలా ఒప్పుకున్నాడు, ఆయన దగ్గర ఉన్న కథలకు తగ్గట్టుగా కొన్ని ఒప్పుకున్నాడు. అయితే వీళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ టీం అంతా కలిసి బాగా సక్సెస్ వచ్చింది కదా మా హనుమాన్, ఇట్స్ నాట్ ఏ జోక్. ఆ తర్వాత హనుమాన్ పెద్ద సక్సెస్ అది చూసిన తర్వాత ఇతను మంచి డైరెక్టర్, ఇతను కళాత్మక డైరెక్టర్, ఇంత పెడితే చాలు అంత లాభాలు వస్తాయి అని తెలిసి నిర్మాతలు ఎగబడ్డంలో తప్పు లేదు. కొత్త హీరోలు నా కొడుకుని లాంచ్ అయ్యి, నా కొడుకుని ఎందుకు, తేజ సజ్జ చిన్న పిల్లోడు, ఓ బేబీతో ఇంకా క్యూట్నెస్ పోలా మొహంలో, నువ్వు తీసుకెళ్ళి పేరెంట్ స్టార్ని చేసావు. అప్పుడు మా కొడుకుని లాంచ్ అని అంటారు. ఇంకో కొడుకుని కూడా లాంచ్ చేస్తున్నాడుగా కళ్యాణ్ దాసరిని, 10 మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా బాలయ్యకి ఈయనకు పరిచయం ఎక్కడ ఏర్పడిందంటే అన్స్టాపబుల్ సీజన్ ఉంది కదా, దానికి ప్రశాంత్ వర్మే డిజైన్ చేసింది. సో అందుకే ఆ సీజన్ కూడా అంత పెద్ద హిట్. సో ఇతను మల్టీ టాలెంటెడ్ అని తెలిసిపోయింది. పైగా వాళ్ళ పిల్లలే ప్రొడ్యూసర్, బాలయ్య పిల్లలే దానికి ప్రొడక్షన్. సో మా అబ్బాయి ఇంట్రొడక్షన్ నువ్వే చేయవయ్యా, భలే తీసావు సినిమా, ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండి ఒక 25 crore అడ్వాన్స్ ఇచ్చాడంట, మనకు తెలీదు, తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటి, ఈయన చేతిలో బోల్డ్ అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే హిట్ డైరెక్టర్ కాబట్టి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, తప్పులేదు. రాజమౌళి లాగా కొంచెం టైం తీసుకునే డైరెక్టర్ అవునుగా తెలియని చిన్న పిల్లోడు కదా, నిర్మాతలు పెద్దోళ్ళు కాబట్టి కొంచెం గబగబా చేయాల్సి ఉంటుంది. అదే రాజమౌళి గారు అనుకో నిర్మాతలు ఆగుతారు. ఇప్పుడు ఇది వచ్చిన ఈ సినిమా ఏంటి, వారణాసి కూడా దుర్గా ఆర్ట్స్, ఎప్పటిదో దుర్గా ఆర్ట్స్ అప్పుడెప్పుడో మాట ఇచ్చాడు ఈయన, 20 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట అది. ఆ మాట గుర్తుపెట్టుకొని మళ్ళీ మహేష్ సినిమా ఆ ప్రొడ్యూసర్నే ఎంచుకున్నాడు. అట్లా ఆగేవాళ్ళు ఉంటారు, దాన్ని మనం ఏమి చేయలేము. వాట్ హ్యాపెండ్, ప్రశాంత్ వర్మకు ప్రెషర్ ఎక్కువైపోయింది. సార్ మేమంతా టీం వర్క్, ప్రతి సినిమా నా పేరున్నా సరే టీం కలిసి పనిచేస్తాం సార్, ఎలాగైనా సినిమా కంప్లీట్ చేస్తామని ఆయన చెప్పాడంట. నో నాకు ఇట్లాంటివన్నీ ఎవరాలు కుదరవు, నువ్వే చేయాలి, నాకు నువ్వు చేస్తేనే కావాలని ఆయన. ఇతనేమో షెడ్యూల్ అంతా కొంచెం బిజీగా ఉంది, పాపం బిజీగానే ఉన్నాడు, కొంచెం అట్లా ఉంది. అటు ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమాలే చేస్తాడు, ఆ సినిమాటిక్ యూనివర్స్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. మొన్న ఇంకొక లేడీ ఓరియంటెడ్ అమ్మాయితో ఇంకొకటి కూడా అనౌన్స్ చేశాడు. అంటే ఇప్పుడు హనుమాన్కి ఇది ఏదైతే హనుమాన్ ఎవరైతే ఉన్నారో అతని క్యారెక్టర్ తో కూడా సినిమా వస్తుందని అప్పుడు తీశారు కదా, రిలీజ్ కూడా చేశారు కదా, మన ఎవరితోని రిషబ్ శెట్టితో చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జై హనుమాన్ కూడా అది ఉంది, అది ప్రాసెస్ అవుతుంది. సో మేము టీం అంతా కలిసి ఇలా చేసుకుంటాం సార్, సినిమాకి ఏమి ఇబ్బంది లేదని ఆయన చెప్పాడు. బాలయ్య ఏమో
నేను అడ్వాన్స్ నీకు ఇచ్చా, నాకు నువ్వు కనబడాలి సెట్ మీద, ఎవరు పడితే వాళ్ళు వచ్చి డైరెక్షన్ చేసి అది ఏమైద్దో అది కూడా బొంత అయిద్దని ఆయన అభిప్రాయం. ఎందుకంటే తను కూడా ఇంటర్ చాలా చూశాడు కదా, రోజుకొకరు వచ్చి డైరెక్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అన్న అభిప్రాయం అయింది. నాకు నువ్వే కావాలి, నువ్వే చెయ్యాలి. ఈయనకేమో అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి, ఏమైందో అర్థం కావట్లా, కొంచెం రెస్పాన్స్ అటు ఇటుగా ఉంది. సో బాలయ్య ఆయన మీద కేసు వేద్దామని అనుకుంటున్నాను అన్నట్లుగా ఒక న్యూస్ బయటకు వచ్చింది. అది నిజమో కాదో తెలియదు, యాక్చువల్గా వార్త వైరల్ అవుతుంది ఇండస్ట్రీలో. అంటే వాళ్ళిద్దరి మధ్య మొత్తం చెడిపోయింది, ఏదైతే ఎంత క్లోజ్ అయితే ఉన్నారో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు అఖండ 2 హిట్ సినిమా, కావాలని ఇది ఫ్లాపు అని పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు యాక్చువల్గా చెప్పాలి అంటే. అలా బాలయ్యని ఇమేజ్ డ్యామేజ్ చేసే క్రమంలో ఈ వార్త ఏమన్నా బయట వైరల్ అవుతుందా? ఎందుకంటే ప్రశాంత్ వర్మ మీద బాలయ్యకి మంచి రెస్పెక్ట్ ఉంది, ఆయనకు కూడా ఈయన టాలెంట్ అంటే ఇష్టం. అండ్ బాలయ్య ఎవరిని కూడా యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాడే తప్ప ఎవరిని డిసప్పాయింట్ చేయడు. ఇప్పుడు విశ్వక్ సేన్ వీళ్ళంతా ఆయన ఫ్రెండ్స్, డీజేటీలో అబ్బాయి ఫ్రెండ్షిప్గా తిరుగుతున్నారు కదా ఆ ఏజ్ వాళ్ళతో. ఒక అన్స్టాపబుల్ ఎపిసోడ్లో ఒకరోజు కలిసిన దానికి వాళ్ళు నచ్చి అరే యంగ్ టాలెంట్ భలే చేస్తున్నారు వీళ్ళని కూడా వెళ్తున్నారు, ట్రావెల్ అవుతున్నారు. సో ఇట్లాంటి టైంలో ప్రశాంత్ వర్మ అన్ని ఎపిసోడ్స్ అన్స్టాపబుల్ అంత నిలబెట్టాడు. బాలయ్య కెరీర్ చాలా ఇంపార్టెంట్ అన్స్టాపబుల్ సీజన్ యాక్చువల్ చెప్పాలి. అట్లాంటి ఆయనతో ఆయన ఏం అలా చేయడు. అండ్ ఇంకొకటి, బాలయ్య అట్లా ఒక డైరెక్టర్ మీద కేసులు పెట్టే రకం కూడా కాదు చెప్పాలి అనుకుంటే. ఇదేదో వార్తలా వైరల్ అవుతుందేమో అనిపిస్తుంది మొత్తానికి. వాస్తవం లేదు అంటారా? అంటే అక్కడ దాకా తెచ్చుకునే మనిషి ప్రశాంత్ కాదు, అలా చేసే మనిషి ఈయన కాదు. ఇదంతా ఒక జస్ట్ సోషల్ మీడియాలో వచ్చిన మేబీ ఫేక్ న్యూస్. ఎవరో ఒకరి దీని గురించి స్పందిస్తే మనం అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవచ్చు, కానీ ఇలాంటి న్యూస్లు వైరల్ అయ్యేది ఎవడెవడో రాస్తాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.